సిజర్స్. మనకి ఈ టైప్ లో సిజర్స్ అనేవి ఉంటాయి, వెజిటబుల్స్ అని హార్డ్ సబ్స్టెన్సెస్ కట్ చేసుకోవడానికి. సో వాటితో ఈ విధంగా ఈజీగా చాప్ చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. అందరికి వినిపిస్తుంది కదండి? మెసేజ్ చేశారు కొందరు వినిపించట్లేదని. వినిపిస్తుంది మ్యామ్. ఓకే. ఇది మనం ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తులసి యొక్క దీన్ని చిన్న ట్విక్స్ తీసుకొచ్చాను, అంటే దళాలు కాకుండా ఒక చిన్న కొమ్మలు లాంటివి. వాటిని కూడా చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నాను. సో ప్రధానంగా ఈ రెండు ఉంటాయి. అదే మిర్రర్ ఇమేజ్ వస్తుంది. ఓకే, ప్రధానంగా ఈ రెండు ఉంటాయి. వీటితో పాటు కొన్ని మసాలా దినుసులు కూడా వేసుకోవచ్చు, లైక్ ఇలాచి, లవంగాలు, దాల్చిని ఇట్లాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. కరెక్ట్ గా ఒక 10 క్లౌజ్ బర్డ్స్ వేస్తున్నాను. 7, 8, 9, 10. అదేవిధంగా జాపత్రి ఒక 2 లీవ్స్ వేస్తున్నాను. మిరియాలు ఒక 10 వేస్తున్నాను. దాల్చిన చెక్క దాల్చిన చెక్క ఇంత ప్రమాణంలో వేస్తున్నాను. యాలక్కాయలు యాలకులు ఒక 6 తీసుకున్నాను, యాస్టీజ్ గా అలా వేసేస్తున్నాను. ప్యాన్ లో ఈ విధంగా వాటర్ ని ఫస్ట్ 1/4 ఆఫ్ ప్యాన్ వచ్చే వరకు మనం పెట్టుకోవడం జరిగింది. దానిలోకి వీటిలో ఎటువంటి వాటర్ కానీ ఏమి వేయకుండా మనం గిన్నెని ఈ విధంగా పెట్టేయాలి. ఇది కొంచెం ఫ్లోట్ అవుతున్నట్టు ఉంటుంది. దానికి మనం ఏం చేస్తామంటే ఇదిగోండి, ఇట్లాంటివి మన దగ్గర స్టోన్స్ ఉంటాయి కదా, గుండ్రాలు లాంటివి,
ఈ విధంగా మనం ఒక స్టోన్ ని దీనిలో ఇన్సర్ట్ చేసి అట్టిపెట్టడం జరిగింది. ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఇవి స్టీమ్ తోనే లోపల కుక్ అవుతాయి తప్ప వాటిలో డైరెక్ట్ గా ఉడికిపోయి పప్పు అన్నం వండినట్టు వండం అనమాట. అంటే మనకి వీటిలో ఎటువంటి వాటర్ ని పోయకుండా ఈ సరౌండింగ్ లో మనం పోసినటువంటి వాటరే స్టీమ్ గా మారి వీటిని కుక్ చేస్తుంది. అంతా అయిపోయిన తర్వాత మీకు ఎలా ఉంటుంది అనేది మళ్ళీ చూపిస్తాను. ఒకసారి దీన్ని క్లోజ్ చేస్తాను. ఫ్లేమ్ మీరు చూసినట్లయితే కనుక మనకి హై ఫ్లేమ్, లో ఫ్లేమ్ ఉంటాయి. ఈ విధంగా లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ లో మనం పెట్టుకోవాలి. త్రూ అవుట్ ద ప్రొసీజర్ మీడియం ఫ్లేమే అది అలా మెయింటైన్ అవుతూ ఉండాలి. ఆయుర్వేదిక్ లో ఏం చెప్పారంటే అగ్నులు చెప్పినప్పుడు తీక్ష్ణము, మధ్యము, హీనము అని చెప్పారు. మధ్యమ అగ్నిలోనే ఔషధాలను తయారు చేసుకుంటే మంచిది అని చెప్పడం జరిగింది. దానివల్ల ఏంటంటే న్యూట్రిటివ్ వాల్యూస్ అనేవి పోకుండా ఉంటాయి. వాటిలో ఉన్నటువంటి న్యూట్రిటివ్ వాల్యూస్ అనేవి లాస్ అవ్వకుండా ఉంటాయి. ఈ లోపు మనం తర్వాత కలపాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ని ప్రిపేర్ చేసుకున్నాము. గాజు కప్ ఉంటే బెటర్. లేదండి దీనిలో కల్పన మూతున్నది లేదండి మంచిదే పొడి కాసేసా మంచిది. యాప్ ఉంటే పర్లేదు అది తిప్పి పెట్టచ్చు. యాప్ ఉండాలి. అది సరిగ్గా పోదు. ఇంకొక లీవ్స్ ఏంటంటే వాస అండి, అడ్డసరం అంటారు తెలుగులో. వాస, అడతోడా వసీక దాని పేరు సైంటిఫిక్ నేము. ఓసిమం శాంటమ్ తులసి యొక్క సైంటిఫిక్ నేము. హోలీ బ్యాసిలై అని చెప్పి అంటారు ఇంగ్లీష్ లో. అదే విధంగా అడ్డసరాన్ని బిషగ్ మాత అంటే వైద్యుడికే తల్లి లాంటిది అని చెప్పి చెప్పడం జరిగింది. ఎంత గొప్ప విద్యావంతుడైనా ప్రథమ గురువు అందరికీ తల్లే అవుతుంది కాబట్టి సో తనతో పోల్చడం జరిగింది అడ్డసరాన్ని. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ బేస్ వచ్చేసి మనకి సాధారణంగా సిరప్స్ అన్ని కూడాను షుగర్ బేస్ అనేది మనం వాడటం జరుగుతూ ఉంటుంది. పటిక బెల్లం కానీ లేదంటే కనుక పంచదార కానీ బెల్లం కానీ ఇట్లా డిపెండింగ్ అపాన్ మన దీన్ని బట్టి మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్ ని బట్టి వాటిని సిరప్ లాగా తయారు చేసి ఈ ఫైనల్ గా వచ్చినటువంటి ఈ యొక్క ఎక్స్ట్రాక్ట్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ అంటాం మనం. ఏదైనా ఆకుల నుంచి కానీ లేదంటే ఇట్లా మసాలా దినుసులు ఇవన్నీ కూడాను మనం వాటర్ తో కనుక ప్రాసెస్ చేస్తే దాన్ని యాక్వియస్ ఎక్స్ట్రాక్ట్ అంటారు. అంటే కషాయం అని తెలుగులో మనం పిలుస్తాం కదా, దాన్ని యాక్వియస్ ఎక్స్ట్రాక్ట్ అంటారు. మనం ఆ యొక్క దినుసుల్లో ఉన్నటువంటి మెడిసినల్ వాల్యూస్ ని ఈ యొక్క ప్రొసీజర్ ద్వారా బయటికి తీస్తాం కాబట్టి ఎక్స్ట్రాక్షన్ అనే పేరు దానికి ఇవ్వబడింది. సో దీన్ని మనం యాక్వియస్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పి పిలుస్తాము. అలా కాకుండా మనం గనక నీలి భృంగాది తైలం ఇటువంటివి తైల పాకాలు చేసి మనం తలకి రాసుకునేట్టు బాడీకి అప్లై చేసేట్టు మహామాష తైలం, మహా విషగర్భ తైలం ఇట్లాంటివి మనం ఎప్పుడైతే తయారు చేస్తామో అటువంటివి లిపిడ్ మీడియంలో ఉన్నాయి కాబట్టి వాటిని ఆయిల్ కి సంబంధించినటువంటి
లిపిడ్ మీడియంతో సంబంధించినటువంటి ఎక్స్ట్రాక్షన్ కింద మనం చెప్పడం జరుగుతుంది. వీటిని యాక్వేస్ ఎక్స్ట్రాక్ట్ అంటారు, వాటిని లిపిడ్ ఆర్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అని చెప్పి అంటారు. ఇంకొకటి ఏంటంటే ఈ విధంగానే మనం ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు ఈ యొక్క పైన క్యాప్ ఏదైతే ఉందో ప్రెషర్ కుక్కర్ది దాన్ని రిమూవ్ చేసి ఒక పైప్ ని కనెక్ట్ చేసి గనక ఒక బౌల్ ఉంచేసి ఆ వచ్చేటువంటి ఆవిరిని గనక మనం తీసినట్టయితే ఆ ఆవిరి వాటర్ గా మారుతుంది. దాన్ని అర్క అంటారు. అర్క ప్రొసీజర్ అంటే మనకి డిస్టిల్లేషన్ ప్రాసెస్ అని చెప్పి అంటారు. ఆ విధంగా ఎక్స్ట్రాక్షన్ చేస్తే మనకి గులాబ్ జెల్ అని ఏదైతే మీరు వాడుతూ ఉంటారో అది ఆ విధంగా తయారవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మనం వాడబోయేటువంటి హనీ బేస్కి వచ్చేసి ఎస్ఎన్ఏ కంపెనీ వాళ్ళది మనం ఈ యొక్క హనీని మనం వాడటం జరుగుతుంది. కేరళ బేస్డ్ కంపెనీ ఇది. సో ప్యూరిటీ అన్ని కూడాను పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయబడి ఉంటాయి. సార్ ఏం కంపెనీ సార్ ఒకసారి చెప్పరా పేరు? ఎస్ఎన్ఏ అండి, ఎస్ఎన్ఏ. మీకు విజిబిలిటీ లేదా అండి, కనబడుతోందా? ఆ ఇప్పుడు కనిపిస్తుంది సార్, ఇందాక బ్లర్ గా కనిపించింది. ఓకే ఓకే, ఎస్ఎన్ఏ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. దాని యూసేజెస్ చూడండి. ఇంప్రూవ్స్ ఇమ్యూనిటీ, హీల్స్ వూండ్స్ అండ్ బర్న్స్, reduces the duration of diarrhea, prevents obesity, fights infections, relieve cold and cough symptoms, an ideal substitute for sugar in the diet. సో మనం ఎక్కడైతే పంచదారని వాడదలుచుకుంటాం పాలల్లో వాటిల్లో దీన్ని కలుపుకోవచ్చు. అదేవిధంగా జలుబు దగ్గులకి ఇది ఒక్కటే మనం ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తాగుతూ ఉంటే గనక కఫాన్ని తగ్గించగలుగుతుంది. మనం ఆల్రెడీ క్లాసెస్ లో చెప్పుకుంటూ వచ్చాము. పాలు, తేనె, నెయ్యి ఈ మూడింటిని కూడా లైఫ్ లాంగ్ ఎవ్వరూ కూడా ఆపాల్సిన అవసరం లేదు. అందరూ వాడుకునే తగినటువంటి ఫుడ్ ఐటమ్స్ ఇవి. వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటో కూడా చెప్పాను. పాల వల్ల మనకి వాతము తగ్గుతుంది, నెయ్యి వల్ల పిత్తము, తేనె వల్ల కఫం అనేది తగ్గుతుందని చెప్పుకున్నాం. ఆ విధంగా మనకి ఇవి కోల్డ్ అండ్ కాఫ్ లో న్యాచురల్ గానే హనీకే ఆ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైట్స్ విత్ ఇన్ఫెక్షన్. దీనిలో ఉండేటువంటి ఎక్స్ట్రాక్ట్స్ అంటే మనకి న్యాచురల్ గా దొరికేటువంటి హనీలో వివిధ రకాలైనటువంటి ఫ్లవర్స్ ద్వారా ఇది రావటం వల్ల మంచివి, విషపూరితమైనటువంటి ఫ్లవర్స్ ఇట్లా రకరకాలు ఉంటాయి కాబట్టి ఎమాల్గమ్ అయిపోయి అది ఒక మెడిసిన్ లాగా పనిచేయగలుగుతుంది. సో బ్యాక్టీరియా, వైరస్ ఇట్లాంటి వాటికి కూడా న్యాచురల్ గా ఇది ప్రివెంట్ చేయగలుగుతుంది సమ్ ఎక్స్టెంట్ వరకు. అదేవిధంగా ఒబెసిటీ కండిషన్స్ లో ప్రధానంగా దీన్ని గోరువెచ్చని నీళ్ళలో లాస్ట్ లో తాగబోయే ముందు కలుపుకుని తాగాలి. ఎందుకు అంటే ఇందాక చెప్పుకున్నట్టు మనకి విషపూరితమైనటువంటి ఫ్లవర్స్ నుంచి వచ్చుంటే గనక అది మనకి హాని కలిగిస్తుంది కాబట్టి మనం దీన్ని నార్మల్ గానే గోరువెచ్చని నీళ్ళతో వాడటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డయేరియా రావటాన్ని తగ్గించగలుగుతుంది. ఇది ఎందుకు అంటే లోపల గట్టికి సంబంధించినటువంటి కఫం, ఇప్పుడు మీరు చూసినట్లయితే మ్యూకస్ టూల్స్ ఉంటాయండి. అంటే మనం ముఖ్యంగా అమీబియాసిస్, అమీబిక్ డిసెంట్రీలో మీరు చూసినట్లయితే మ్యూకస్ టూల్స్ అనేవి అవుతూ ఉంటాయి. మ్యూకస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కఫం. సో కాబట్టి ఆ సంబంధితమైనటువంటి సమస్యలు మన మెడిసిన్ లా పనిచేయడం వల్ల అదేవిధంగా గ్రాహి గుణం కలిగి ఉంటుంది. అంటే సపోజ్ హనీ తీసుకున్నారనుకోండి, మనకి ఒక రకమైనటువంటి గ్రిప్పింగ్ నేచర్ అనేది మనం ఫీల్ అవుతాం. ఏదో స్క్వీజ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది హనీ తినేటప్పుడు ఒరిజినల్ది. ఆ గ్రాహి గుణం అనేది ఏంటంటే వాటర్ని ఈజీగా బయటికి పోనీయకుండా ఆపుతూ ఉంటుంది అనమాట. సో అటువంటిది మనకి ఈ డయేరియాలో ఉపయోగపడటానికి కారణం అవుతుంది. అదేవిధంగా ఇది వివిధ రకాల ఫ్లవర్స్ నుంచి వచ్చినటువంటి మెడికల్ కంటెంట్ ఉండడం వల్ల
పుండ్లు, అదేవిధంగా బార్న్స్. ప్రధానంగా బార్న్స్ అయిన తర్వాత మనకి స్కార్ టిష్యూ ఫామ్ అవుతుంది. రెండోది ఈ యొక్క బర్న్ ఏరియా మొత్తం కూడాను వివిధ రకాల కలర్స్ లో మల్టీ కలర్డ్ గా ఉంటుంది. కొన్ని వైట్ ప్యాచెస్ ఉంటాయి, కొన్ని డార్క్ బ్రౌన్ ప్యాచెస్ ఉంటాయి, బ్రౌన్ ప్యాచెస్ ఇలాగా. అన్ఈవెన్ గా ఉన్నటువంటి స్కిన్ ని ఈవెన్ టోన్ లోకి తీసుకొచ్చేటువంటి కెపాసిటీ కూడా ఈ యొక్క హనీకి ఉంది. అదేవిధంగా ఇట్ ఇంప్రూవ్స్ ఇమ్యూనిటీ. ఇన్ని యాక్షన్స్ చేయడం వల్ల, కఫాన్ని కంట్రోల్ చేయడం వల్ల, కఫమే బలంగా చెప్పబడింది శరీరానికి. ప్రాకృతస్థు బలం శ్లేష్మం. సో కఫానికి వికృతిగా ఉండేటువంటి నేచర్ ని పోగొడితే ఆటోమేటిక్ గా అది శరీరానికి బలాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ హనీ అనేది మనకి మంచి ఇమ్యూన్ బూస్టర్ గా కూడా చెప్పబడింది. సో ఈ హనీని మనం ఒక 50 ml క్వాంటిటీలో మనం తీసుకుంటాం. మంచిది కప్ తీసుకుంటే 100 ml వస్తుంది. అది దానిలో 50 ml లేదంటే మామూలు ఈ టీ కప్పు గాజుది ఏమైనా ఉంటే బాగుంటుంది. 100 ml. సరే, టిష్యూతో వైప్ డ్రై అవుతుంది. అదేవిధంగా మనకి పచ్చ కర్పూరం అనే దాన్ని కూడా మనం యాడ్ చేస్తాము. అది కూడాను కఫాన్ని, వైరస్ ని తొలగించడంలో చాలా బాగా పనిచేస్తుంది. కోవిడ్ టైంలో కూడాను మనకి ఈ యొక్క పచ్చకర్పూరం గురించి చాలా బాగా చెప్పబడింది. ఎవరైతే పచ్చకర్పూరాన్ని కర్చీఫ్ లో పెట్టుకుని వాసన చూస్తూ ఉన్నారో వాళ్ళకి వైరస్ యొక్క ఇది ఇంపాక్ట్ ఉండదు అని చెప్పడం జరిగింది. సో అలాగా మనం ఏంటంటే ఇంగ్రీడియంట్స్ ని చూస్ చేసుకునేటప్పుడు చాలా స్పెసిఫిక్ గా ఉంటున్నాము. నిన్న మనం అడ్డసరం గురించి చెప్పుకున్నాం. తులసి మొక్క గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ కూడా పంచతులసి అని, డ్రాప్స్ అని, ఇమ్యూనిటీ బూస్టర్ కోసం అని రకరకాలుగా మనకి ఆయుష్ కాడా అని చెప్పి ఏదైతే మనం కోవిడ్ లో తయారు చేసుకున్నామో దానిలో కూడాను ఈ యొక్క తులసి అనేది వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ కింద వాడటం జరిగింది. మంచి యాంటీవైరల్ గా ఉంటుంది. యాంటీవైరల్ గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ లో లవంగాల్ని దేవకుసుమం అని చెప్పి అంటారు. అవి చాలా ప్రధానమైనటువంటివి. బ్లడ్ సర్క్యులేషన్ లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ని తగ్గించగలుగుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ని తగ్గించగలుగుతాయి. ఒక విజిల్ వచ్చేసింది, మనకు ఇంకొక విజిల్ వస్తే ఆపేద్దాము. ఇది మీరు చూసినట్లయితే పచ్చ కర్పూరము ఇంత వాడము, జస్ట్ ఫర్ డిస్ప్లే పర్పస్ ఇది మనం చూపించడం జరుగుతోంది. దీనిలో ఒక 2 ముక్కలు వాడతాం అంతే మ్యాక్సిమం. ఎక్కువ ఇది కలిపితే ఏంటంటే చేదు అనేది మనం చూడాల్సి ఉంటుంది. బాగా హార్డ్ గా కూడా ఉంటుంది. సిరప్ వేసుకోవడానికి వీలుగా ఉండదు. సో దీని మెయిన్ పర్పస్ ఏంటంటే ఛానల్స్ లో బ్లాకేజెస్ తీసేయగలుగుతుంది ఈజీగా. రెండోది ఏంటంటే వాలటైల్ సబ్స్టాన్సెస్ అన్ని కూడాను చాలా ఫాస్ట్ గా బ్లడ్ స్ట్రీమ్ లో కలవగలుగుతాయి. సో దాంతో ఏంటంటే మనకి తొందరగా ప్రాబ్లం నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. ఏంటి అన్నారు
నెక్స్ట్ జాపత్రి అదే విధంగా యాలుకలు ఈ రెండు కూడాను సర్క్యులేషన్ కి సంబంధించి ప్రధానంగా మనకి కఫాన్ని అదేవిధంగా కొలెస్ట్రాల్ ని బ్లడ్ స్ట్రీమ్ లోంచి తొందరగా బయటకు తీసుకురావడంలో యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఈ యొక్క మెయిన్ ఇంగ్రీడియంట్ కింద మనం ఈ కాఫ్ సిరప్ లో చూడాల్సింది ఏంటంటే అడ్డసరం వాసాని చూడాల్సి ఉంటుంది. వాసా గురించి నిన్న క్లాస్ లో కొటేషన్ చెప్పాను కదా, వాసాయాం విద్యమానాయాం ఆశాయాం జీవితస్య చ రక్త పిత్త క్షయీకాసి కిమర్థం అవసీదతి. యోగరత్నాకరం అనేటువంటి గ్రంథంలో ఇది చెప్పబడింది. మనం ఇప్పుడు చేసుకోబోయేటువంటి సిరప్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా వాడుకోవచ్చు. దీనిలో నేచురల్ ఫామ్ లో ఉన్న హనీని కలపటం వల్ల తక్కువ మోతాదులోనే మనం సిరప్ వాడతాం కాబట్టి ఈవెన్ డయాబెటిక్ పర్సన్స్ కూడా వాడచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ వాస అనేది బాగా చేదుగా ఉండేటువంటి మొక్క అని చెప్పాను. సో షుగర్ లెవెల్స్ కి అది మంచి విరుగుడుగా కూడా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం ఎవరికైతే ఈ డయాబెటిక్ రెటినోపతి షుగర్ వ్యాధిలో ఎవరికైతే చూపులో రెటినా గుండా బ్లడ్ లీకేజ్ అనేది జరుగుతుంది, రెటినల్ హెమరేజ్ అని చెప్పి అంటారు. ఆ విధంగా జరిగేటువంటి హెమరేజ్ ని కంట్రోల్ చేయడంలో కూడాను ఈ యొక్క అడ్డసరం అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. సార్ అడ్డసరం మొక్కలైనప్పుడు పౌడర్స్ ఏమన్నా దొరుకుతాయా, వాడుకోవచ్చు అట్లా? అడ్డసరంలో మనం ఎక్స్ట్రాక్షన్ చూస్తున్నాం కదండి, దీన్ని మామూలుగా ఏం చేస్తామంటే యాక్వియస్ ఎక్స్ట్రాక్ట్ అని తీసుకుంటాం. అంటే అది స్వరసంగా ఉండంగానే, రసంతో ఉండంగానే దాన్ని తీసుకోవడం జరుగుతుంది. సో దాని పౌడర్ అనేసరికి కొంత గుణాల్లో మనకి పనిచేసేటువంటి వేగంలో తేడాలు ఉంటాయండి. సో ప్రతి ద్రవ్యానికి ఏంటంటే ఒక సవీర్యత అవధి, అంటే అది ప్రిజర్వ్ అయ్యేటువంటి కెపాసిటీ ఉందా లేదా అని చెప్తారనమాట. సైన్స్ లో ఏంటంటే కొన్ని ఆర్ద్ర ద్రవ్యాలు, కొన్ని శుష్క ద్రవ్యాలు తీసుకోమంటారు. అంటే డ్రైడ్ వన్స్ తీసుకుంటాము, కొన్ని పచ్చి వన్స్ తీసుకుంటాం. కొన్ని డ్రైడ్ వన్స్ అంటే ఇప్పుడు మనకి దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ కూడా డ్రై అయినాకే మనం తీసుకోవడం జరుగుతుంది. పచ్చిగా కూడా దొరుకుతాయి కదా, అవి పచ్చిగా ఉన్న లవంగాలు దొరుకుతాయి, పచ్చిగా ఉన్న యాలకులు దొరుకుతాయి, కానీ అవి తీసుకోం. అలాగే ఈ యొక్క అడ్డసరాన్ని కూడాను పచ్చిదే తీసుకుంటామండి, డ్రైగా ఉన్నప్పుడు దాన్ని కలెక్ట్ చేయం. అందుకే పచ్చిగా ఉన్న వాటిని తీసుకున్న తర్వాత వాటిని యూటిలైజేషన్ లో వారం పాటు అవి ఉండదు. నిన్న చూపించినప్పుడు మీ క్లాస్ అది స్ట్రైట్ గా నిలబడి ఉన్నాయి ఆకులు. ఇప్పుడు మీకు కట్ చేసే ముందు చూసింది మీరు చూస్తే కనుక మొత్తం వాడిపోయి వడిలిపోయి కిందకి జారిపోయినట్టు ఉన్నాయి. సో అంత డిఫరెన్స్ అనేది ఒక పోట్లో వస్తుంది. కాబట్టి మీరు డ్రై వన్స్ తీసుకుంటే దానిలో రసం అనేది ప్రాపర్ గా ఎక్స్ట్రాక్షన్ అవ్వదు. రెండు, వాటిల్లో ఉండేటువంటి మెడికల్ ఫీచర్స్ కూడాను చాలా వరకు లాస్ అయిపోయి ఉంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మనం ఒక క్లాత్ అనేది తీసుకుని ఈ విధంగా స్ట్రెయిన్ చేయడం కోసం, లోపల మనకు వచ్చేటువంటి రసాన్ని తీయటం కోసం ఈ విధంగా పెట్టుకున్నాం. ఈ జల్లెడ పెట్టినా ఓకే, లేదన్నా ఓకే, నో ప్రాబ్లం. జస్ట్ ఫర్ ఈజీ గోయింగ్ మనం ఈ విధంగా పెట్టుకోవడం జరిగింది. మంచి స్మెల్ అయితే వస్తోంది లోపల నుంచి. మీకు తేగల పాత్ర కానీ ఏమన్నా తీసినప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. దాదాపు ఒక పావు కిలోమీటర్ వరకు అది వస్తూ ఉంటుంది. ఆ విధంగా గాలికి బాగా గాలి సర్క్యులేట్ అయితే కనుక స్మెల్ అనేది వస్తుంది.
సో ఇదిగోండి, ఆఫ్టర్ బాయిలింగ్ ఈ విధంగా మనం చూస్తున్నాం కదా, లోపల వాటర్ అనేది బాయిల్ అవుతుంది. ఇంకా పైన ఉన్నటువంటిది ఏ విధంగా డిస్టర్బ్ అవ్వకుండా అలాగే ఉన్నాయి. ఒక్క 2 నిమిషాలు మనకి బాగా హార్డ్ గా ఉంటుంది, కాలుతూ ఉంటుంది కాబట్టి స్లోగా దాన్ని తీసుకోవాలి. ప్రొసీజర్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడాను ప్రొసీజర్ కంటెంట్ మనకి ఎటువంటి హార్మ్, సెకండరీ ఇబ్బందులు కలగకుండా ఉండేట్టు చూసుకోవాలి. మనం టెక్నిక్స్ అనేవి ఏమి ఉండవు. జనరల్ గా మనకి తోచింది మన చేయగలకుండా ఎట్లా తీసుకోగలుగుతాం అదే తీసుకోవడం అండి. నాకేంటంటే కొంచెం ఇది ఈజీ ప్రాసెస్ అనిపించి గరిటె పెట్టి తీస్తున్నాను, చారు గరిటె. ఈ రాయితో పాటు కొన్ని ఆకులు వచ్చాయి, అందుకే ఇట్లా పెట్టేసుకున్నాను. చూడండి, లీవ్స్ అన్ని కూడాను ఇట్లాగా మనం వేసినప్పుడు బాగా గ్రీన్ గా ఉన్నాయి. లైట్ ఎల్లో షేడ్ లోకి పండిపోయిన ఆకుల్లాగా వచ్చాయి. లోపల ఎటువంటి వాటర్ కానీ ఏం లేదు, జస్ట్ స్టీమ్ బాయిల్ అయినాయి. మీరు చూసినట్లయితే కనుక చూడండి, పొగలు వస్తూ ఉంది. ఇంకా మనకి ఈ స్టోన్ ఇంకా హీట్ గానే ఉంది. మురుగన్ 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 సర్దవుతుంది. కొంచెం హీట్ కి వేళ్ళు ఈ విధంగా అయినాయి లైట్ గా. మనకి ఇలా కాలినప్పుడు ఏంటంటే మురువెన్న అని చెప్పేటువంటి ఒక ఆయుర్వేద తైలం దొరుకుతుంది. అదేవిధంగా శతదౌత ఘృతం అని చెప్పి ఒకటి దొరుకుతుంది మెడిసిన్. చూడండి, యాలుక్కలలోంచి గింజలు ఈ విధంగా మనకి వచ్చేస్తున్నాయి బయటికి. చాపత్రి కూడా ఈ విధంగా అయిపోయింది. తులసి చూడండి, పూర్తిగా ఆకుల్లోంచి పూర్తిగా అవి వదిలిపోయి దీనిలోకి ఒరిగిపోయినాయి మొత్తం. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి దీనిలోంచి మనం రసాన్ని తీయటం. 4 ఫోల్డ్స్ ఈ విధంగా చేసుకున్నాము. మెయిన్ స్టెప్ ఇదే. ఇప్పటిదాకా చేసిన ప్రొసీజర్ అంతా కూడా దీని మీద, రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు చూస్తున్నట్లయితే కనుక చూడండి, కిందకి మనం వాటర్ లాగా వస్తుంది. దీనికి కొంచెం బలం అవసరం. లేదు అంటే కనుక మీ దగ్గర బత్తాయి రసం తీసే మిషన్ కానీ అట్లా ఉంటే దానిలో వేసి కూడాను మీరు గట్టిగా నొక్కచ్చు, ప్రెస్ చేయొచ్చు. జస్ట్ కంప్రెషన్ ఫోర్స్ అవసరం. మనం కూడా చేత్తో తిప్పినంత తిప్పి మిగిలింది పట్కారుతో వాటితో నొక్కి చూద్దాము.
మ్యాక్సిమం అంతా వచ్చేస్తుంది. కలవం ఉంది కదా, లాస్ట్ గా ఒకసారి కలవంలో స్క్వీజ్ చేసి చూద్దాము. కలవం ముందుగా మనం రెడీగా పెట్టుకున్నాము. లోపల ఉన్నటువంటి యాలకులు, అదే విధంగా లవంగాలు, జాపత్రి అవన్నీ కూడా మనం మామూలుగా దంచుకుని వేసుకుంటాము. ఆకులతో పాటు వచ్చాయి. దాంట్లో ఉంచి కలవంలో కూడా ఒకసారి ఇంకేమో కలవంలోకి ఎటువంటిది రాలేదు. మాక్సిమం ఎక్స్ట్రాక్ట్ వచ్చేసింది. ఒకసారి ఇది చూపిస్తున్నాను చూడండి. లోపల వేసినటువంటి ఆకులు అన్ని కూడాను చూసారా, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయినాయి. మొత్తం కూడా స్క్వీజ్ అయిపోయినాయి. చూడండి, యాలకులు, లవంగాలు అవన్నీ కూడాను స్క్వీజ్ అయిపోయినాయి, మెత్తగా అయిపోయి వాటిలోంచి రావాల్సిందంతా మనం ఎక్స్ట్రాక్ట్ చేసేసాము. సో ఈ విధంగా స్క్వీజ్ చేస్తే ఏంటంటే ఈ విధంగా స్క్వీజ్ చేస్తే ఏంటంటే మనకి మాక్సిమం అవుట్పుట్ అనేది దీనిలోంచి వచ్చేస్తుంది. సో దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. లోపల వచ్చిన దాన్ని ప్రతి డ్రాప్ మనకి చాలా ఇంపార్టెంట్. ఈ సీవ్ లోంచి లోపల బయట కింద పడేట్టు చేస్తున్నాను. ఓకే, మాక్సిమం వచ్చేసింది. చాలా పెద్ద గిన్నె తీసుకున్నాము. సో మీకు కంటెంట్ అనేది చూసారు కదా, ఇంత ప్రొసీజర్ చేస్తే మనకు వచ్చింది దాదాపు ఒక 3 to 4 స్పూన్స్ ఎక్స్ట్రాక్ట్ మాత్రమే వచ్చింది. ఒకసారి మెజర్ చేస్తూ నేను ఒక సీసాలోకి వేయటం మీరు చూడండి. ఎగ్జాక్ట్ గా 1 స్పూన్, టేబుల్ స్పూన్ అంటాం మనం. నేచురల్ గా షుగర్స్ కి వాటికి వాడతాం. ఇది 3 to 5 గ్రామ్స్ తూగుతూ ఉంటుంది. అదేవిధంగా 3 to 5 ml వస్తుంది దీనిలో. ఆల్మోస్ట్ మనకి 7.5 స్పూన్స్ వరకు వచ్చింది. చెప్పే కదా, అది చాలా పెద్ద ఇది, దాని మూలాన మనకి కనపడలేదు సరిగా. చూసారు కదా, ఈ సీసాలో వేస్తే చాలా కిందకి ఎక్కడో కనబడుతుంది. బట్ వెరీ స్ట్రాంగ్ అన్నమాట, చాలా పవర్ఫుల్, పొటెంట్ అది మెడిసిన్. నెక్స్ట్ మనకున్న స్టెప్ ఏంటంటే హనీని తీసుకోవడం. ఇక్కడ మనకి 7 స్పూన్స్ అంటే అప్రాక్సిమేట్ గా 7 into 5 35 ml ఆఫ్ ఇది వచ్చింది. ఇంకొక హాఫ్ స్పూన్ అన్నాను 40 ml వచ్చింది. సో ఇంకొంచెం క్వాంటిటీ పెంచుకుని ఉంటే కనుక మనకి 50 ml ఖచ్చితంగా యాక్వస్ ఎక్స్ట్రాక్ట్ అనేది వచ్చేది. సో దాన్ని బట్టి మీరు బేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, డైరెక్ట్ గా హనీని నేను, ఇది 100 ml ఉండేటువంటి గ్లాసు, ఎగ్జాక్ట్ గా హాఫ్ ఆఫ్ ద గ్లాస్ తీసుకున్నాను.
హనీని డైరెక్ట్ గా దానిలోకి పోసేస్తున్నాను. మాక్సిమం కంటెంట్ అంతా కూడాను డ్రైన్ అయింది. ఇంకా రిమైనింగ్ పోర్షన్ కూడాను మనం ఈ విధంగా, మోతాదు అనేది చాలా ఇంపార్టెంట్ మెడిసిన్ లో. మనకి ఎక్కువ తక్కువలు అయ్యేది ఈ విధంగానే. సో ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా, ఎక్కడ వేస్ట్ చేయకూడదు. నెక్స్ట్ మనకి ఫైనల్ స్టెప్ వచ్చేసి దీనిలోకి కొంచెం మనకి ఈ పచ్చకర్పూరం అనేది ఇందా చెప్పుకున్నాం కదా, ఈ విధంగా 2 పచ్చకర్పూరం బిళ్ళలు నేను తీసుకుంటున్నాను. వీటిని లైట్ గా సార్ వీడియో ఆగిపోయింది సార్. అయిపోయింది. లేదండి, ఇప్పుడు వీడియో వస్తుంది. ఇప్పుడు వస్తుంది ఓకేనండి. సార్. వస్తుంది మేడం. ఓకే. పచ్చకర్పూరంలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే దంచే కొద్దీ మన కళ్ళకి, ముక్కుకి, చేతుల దగ్గర లైట్ గా కూలింగ్ నేచర్ అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది. ఒక రకమైనటువంటి ఫీలింగ్ అది. చాలా మంచి స్మెల్ వస్తుంది సిరప్ అయితే మటుకు. లడ్డు పోట్లో వచ్చిన వాసన వస్తుంది. ఓకే, ఇప్పుడు అంతా కూడాను మనకి లోపల కల్వం లోపల గోడలకి అది బాగా అతుక్కుపోతుంది. చూడండి, ఈ విధంగా బాగా స్మూత్ గా ఫైన్ గా అయిపోయి చాలా హార్డ్ గా అయిపోతుంది. సో దానిలో ఉన్నటువంటి సబ్స్టాన్స్ అంతా ఇంకా పూర్తిగా ఇంకంతకంటే మనం పౌడర్ చేయలేము. ఈ అంతటినీ కూడాను చాలా జాగ్రత్తగా మనం సెక్యూర్ చేసుకోవాలి. స్పూన్ ని మనం ఒకసారి వచ్చేసిన తర్వాత సార్ పచ్చికర్పూరం ఎన్ని గ్రాములు వేసుకోవాలి సార్? పచ్చకర్పూరం ఇప్పుడు మనం తీసుకున్న 2 బిళ్ళలు సుమారుగా 1 గ్రామ్ ఉంటాయండి. ఓకే సార్. 1 గ్రామ్ ఉంటుంది అంతే. చూడండి, ఈ పౌడర్ తీసేపారు సార్ వీడియో ఆడియో రెండు. పార్టికల్ మైన్యూట్ గా అయిపోతూ ఉంటుంది. సో అలా అయితే ఏంటంటే ఈజీగా మనకి కలిసిపోతుంది. దీన్ని మనం ఈ యొక్క సిరప్ లోకి వేస్తున్నాము. మాక్సిమం అంతా కూడాను మనం
వేసేసాము. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మంచిగా ఫైన్ గా కలుపుకోవాలి. ఎసెన్షియల్ లాంటివి వాడుతూ ఉంటారు. మనం ప్రాక్టికల్ గా చేసినప్పుడు మాత్రం ఈ విధంగా మనకి ప్రతిదీ కూడాను కంటెంట్ టు కంటెంట్ బాగా హార్డ్ కనబడుతూ ఉంటాయి కంటికి. బయట సిరప్స్ చూస్తే మీకు అసలు ఇలా ఎక్కడా కనపడదు. ఫర్ మార్కెటింగ్ పర్పస్, ప్రిజర్వేటింగ్ పర్పస్, ఎగ్జిబిటింగ్ పర్పస్ వాళ్ళు దాని యొక్క కలర్ ని, కన్సిస్టెన్సీని మాస్టిగేట్ చేస్తూ ఎక్కడికక్కడ జనాలు ఎక్కువ మంది కొనటానికి వీలుగా దాన్ని తయారు చేయడం జరుగుతుంది తప్ప పేషెంట్ పార్టికల్ లాగా ఏవైతే ఉన్నాయో వాటంటే అవి కరిగిపోతాయండి. ఇన్ కేస్ మీకు ఇబ్బంది అనుకుంటే కనుక ఈ విధంగా కలిపేసిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు. సీవు ఉపయోగించి, మన జల్లెడ లాంటిది ఉపయోగించి మీరు దీన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ పార్టికల్స్ ఉండిపోతాయి, ఇబ్బంది తీసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే. అదర్వైజ్ మనకి మనం అనుకున్నటువంటి కన్సిస్టెన్సీలో సిరప్ తయారైపోయింది. ఒకసారి టేస్ట్ చేసి చూసి ఎలా ఉందో చెప్తాను. ఓం ధన్వంతరి నమః. చాలా స్ట్రాంగ్ గా హార్డ్ గా ఉంది. స్పూన్ హనీ కలిపి ఇవ్వచ్చు మీరు. వెరీ హార్డ్ బట్ వెరీ ఎఫెక్టివ్ అండి. చాలా బాగా వచ్చింది సిరప్. చేదుదనం, వాసా యొక్క చేదుదనం, అదేవిధంగా తులసి ఫ్లవర్, మిగిలినవన్నీ అన్ని ఫ్లవర్స్ కూడా తెలుస్తున్నాయి టేస్ట్ చేసేటప్పుడు. చాలా బాగుంది. ఇంకొకరికి కూడా ఇచ్చి అడిగి చూద్దాం ఎలా ఉందో చెప్తారు. గారు లక్ష్మీమంగ గారు మనకి ప్రీ గురుకుల్లో క్లాసెస్ చెప్తూ ఉంటారు. ఎలా ఏమేమి టేస్ట్ బాగుంది. అయిపోయిందా? ఓకేనండి. ఇదిగోండి మన యొక్క కాఫ్ సిరప్, వాసాతో చేసుకునేటువంటి కాఫ్ సిరప్ తయారైపోయింది. ఇది ముఖ్యంగా ఎవరికి ఉపయోగపడుతుందంటే జలుబు, దగ్గు ప్రథమ స్థితిలో ఉన్న వాళ్ళకి, అదేవిధంగా ప్రోగ్రెస్ అయిపోతూ మెడిసిన్స్ ఎన్ని వాడినా కూడా కఫం తెగట్లేదు అనుకున్న వాళ్ళకి, టీబీ పేషెంట్స్ కి, తర్వాత బ్రాంకియల్ ఆస్తమా ఇన్హేలర్స్ పీల్చుకునేటువంటి వాళ్ళకి అందరికీ కూడాను చాలా ఇన్స్టాంట్ గా తయారు చేసుకుని వాడేది ప్రిజర్వ్డ్ మెడిసిన్ కంటే కూడా ఎప్పుడు కూడాను పొటెంట్ గా పనిచేస్తుంది అని. అందుకే ఓల్డెన్ డేస్ లో మీరు చూసినట్లయితే చాలా మంది ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్స్ మందుల్ని మన వ్యాధికి తగ్గట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకొకసారి రమ్మని చెప్పి
నూరేసి ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో వాళ్ళు కూడాను ఫార్మసీస్ మీద డిపెండ్ అవుతూ ఈ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అని, తర్వాత రెస్ట్రిక్షన్స్, మెడిసిన్ తయారు చేసే విధానంలో వచ్చినటువంటి మెళకువలు, ఇదే చెప్పాను కదండి. మనకి ఏ విధంగా అయితే కళ్ళకి చూడటానికి చూడండి ఇది చాలా సాధారణంగా కనబడుతోంది, బట్ వేరే టేస్ట్ పర్పస్ లో చూస్తే కనుక వెరీ ఎఫెక్టివ్. మీరు ఒక్కసారి దీన్ని ట్రై చేయండి. మీకు ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయంటే కనుక దానిలో కరెక్షన్స్ అనేవి నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయంటే కనుక అడగండి, కన్క్లూడ్ చేసేద్దాం. సార్ ఇది ఆకు దొరకకపోతే పౌడర్ వాడచ్చా సార్? చెప్పే కదండి ఇందాకనే, పౌడర్ అనేది తీసుకోవచ్చు, కానీ పౌడర్ యొక్క దాని యొక్క పొటెన్సీ అనేది ప్రాపర్ గా దీనిలాగా ఉండదండి. ఓకే సార్. పొటెన్సీ ఇది అనేది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది సార్? కనుక ఇది 1 week to 10 days ఈజీగా నిల్వ ఉంటుందండి. ఫర్ సేఫ్ సైడ్ మీరు దీన్ని మనకి నార్మల్ గా ఫ్రిడ్జ్ లోపల మనకి ఇలాగా అరలు ఉంటాయి కదండి, డీప్ ఫ్రీజర్ నార్మల్ గా ఈ లెవెల్లో మనం పెట్టేసుకోవచ్చు. ఈ లెవెల్లో పెట్టేసుకుని మరీ డీప్ ఫ్రీజ్ దగ్గర కాకుండా, ఎందుకు అంటే హనీ అనేది యాక్వియస్ ఫామ్ లో ఉండేటువంటిది ఒక సబ్స్టెన్స్. సో వాటర్ కంటెంట్ అనేది దానిలో ఉంటుంది హనీలో లైట్ గా. సో కాబట్టి అది చల్లదనానికి గడ్డగట్టే నేచర్ కలిగి ఉంటుంది. కాబట్టి మనం కాఫ్ సిరప్ కాబట్టి వాడేది హనీ, దాని కన్సిస్టెన్సీ సార్ ఎప్పుడెప్పుడు తీసుకోవాలి సార్? వాళ్ళు ప్రిజర్వేటివ్స్, న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ దొరుకుతాయి, సిట్రిక్ ఆమ్లం లాగా. తర్వాత సిరప్ బేస్లు, పారాబెన్, లిక్విడ్ పారాబెన్ అని, ఇట్లా మిథైల్ పారాబెన్ అని ఇట్లాంటివి దొరుకుతాయి. వాటిని మోతాదుకు తగ్గట్టు కలుపుకుని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. కానీ మళ్ళా చెప్తున్నాను, మనకి అవసరం ఉంటేనే, మన అవసరానికి తగ్గట్టు ఎప్పటికప్పుడు తయారు చేసుకుని వాడితే మెడిసిన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రిజర్వేటివ్స్ వాడేది మాత్రం ఏమండి, క్వాంటిటీ రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలి సార్? ఇప్పుడు నేను ఒక స్పూన్ ఎలా సర్వ్ చేసుకున్నానో అలా తీసుకుంటే సరిపోతుందండి. ఇన్ కేస్ ఆఫ్ సివియారిటీ ఆయుర్వేదంలో ఏం చెప్పాడంటే, నా కఫం ఏం లేదు, జలుబు కూడా కంట్రోల్లోకి వచ్చేసింది. సో నెక్స్ట్ డోస్ వచ్చేసి నైట్ టైమే తీసుకుంటాను. అదర్వైజ్ అంతా బాగానే ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదంటే ఆ ఫస్ట్ డోస్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డోస్ మళ్ళీ ఇబ్బంది కలిగినప్పుడు మాత్రమే తీసుకుంటాను. లేదు సివియారిటీ అధికంగా ఉంది అంటే డోస్ అనేది ప్రతి గంటకి కానీ, ప్రతి 2 గంటలకు కానీ, 3 గంటలకు కానీ మనకి రిలీఫ్ వచ్చే వరకు తీసుకుంటూ ఉండొచ్చండి. దాన్ని ముగ్గురు అని చెప్పి అంటారు. థ్యాంక్ యూ సార్. సార్ ఇలా తిప్పతి వేసుకుని ఒక 1 week వాడొచ్చా సార్? ప్రతి బుధవారం మనకి ఈ విధంగా మొక్క గురించి చెప్తాను, దాంతో మెడిసిన్ ఎలా తయారు చేసుకోవచ్చు ఇంట్లో అనేది మధ్య మధ్య కట్ అవుతుంది సార్, వాయిస్ ఏం రావట్లేదు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? డాక్టర్ మందుకిను తేనెకి రేషియో ఎంత సార్? చెప్పే కదండి, మనం ఈక్వల్ ప్రపోర్షన్ పెట్టాం, మెయింటైన్ చేసాము. ఇన్ కేసు చిల్డ్రన్ అనుకుంటే కనుక మనం తీసుకునేటప్పుడు, మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈక్వల్ రేషియోలో చేస్తాము. వేరేజ్ మనం ఇచ్చేటప్పుడు మాత్రం పిల్లలకి వాళ్ళకి ఇంకొక స్పూన్ హనీ
వాయిస్ కట్ అయింది సార్. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయని అడుగుతున్నానండి. సార్ తిప్పతి కూడా ఇలాగే చేసుకుని ఒక 1 వీక్ తాగొచ్చు సార్ డైలీ? తిప్పతీగను కూడా మనం తీసుకోవచ్చండి. కాకపోతే దాని ఎక్స్ట్రాక్షన్ కూడా కొంచెం వేరియేషన్ ఉంటుంది. దీనిలాగానే చేయొచ్చు, కానీ దాని వేరియేషన్ వేరేగా వాడు. సార్ ఇది లివర్ ఏమైందండి? ప్రాబ్లం, వాయిస్ బ్రేక్ అయి కట్ అవుతుంది, వీడియో కూడా ఫ్రీజ్ అయిపోతుంది. వాయిస్ అన్ని వాయిస్ కట్ వీడియో రెండు అయిపోతున్నాయి ఫ్రీజ్ సార్. అన్ని కట్ అవుతున్నాయా? మేబీ ఫోన్ హీట్ ఎక్కిందేమోనండి, పొయ్యి దగ్గర ఉంచాం కదా. సార్ ఇది లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఇది ఓకేనండి? ఇప్పుడు ఓకేనా? ఎస్ సార్. ఓకేనండి. లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చేదు తీసుకోకూడదు అనేసి విన్నాం కదా సార్, దానికి కూడా ఇది పర్వాలేదు సార్? ఇది వాస అనేది చేదు అనేది పర్వాలేదు సార్? గారు హలో, చంద్రశేఖర్ గారు చెప్పండి. సార్ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చేదు తీసుకోకూడదు అనేది అని చెప్పారు. లివర్ ప్రాబ్లం లో ఉన్న వాళ్ళు చేదు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పాను. తీసుకోవాలంటారు. ఓకే. కూడంది పులుపు అండి, అధికంగా పులుపు తినకూడదు. ఓకే రెండోది ఏంటంటే బాగా కారాలు తినకూడదు సార్. తర్వాత మనకి లవణాలు ఎక్కువగా తినకూడదండి. సో ఇది అడ్డసర ఇది దీంతో తయారు చేసింది చేదుగుణమండి. మంచిదండి. మీరు చూసినట్లయితే లివర్ కి సంబంధించి ప్రధానంగా వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ లో ఇది కనబడుతుంది. ఎందుకు అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు రక్తం. మీకు ఊర్ధ్వగతం, అధోగతం, తిర్యగతం రక్తపిత్తంలో వాడుతున్నాం కాబట్టి లివర్ కూడా ఆ రక్తపిత్తంలో ఇన్వాల్వ్ అవుతుందండి. ఓకే. నార్మల్ డేస్ లో కూడా తీసుకోవచ్చు, లివర్ తో లింకప్ అయి ఉంటుంది. నార్మల్ డేస్ లో కూడా తీసుకోవచ్చు అంటారా సార్? నార్మల్ డేస్ లో కూడా తీసుకోవచ్చు సార్. ఇది కాకపోతే ఏంటంటే మనకి యూస్ ఎప్పుడు కూడాను, నేను ఈవెన్ ఫుడ్ అయినా కూడాను మెడిసిన్ లాగానే తినమని చెప్తాను. అంటే దాని ప్రమాణం పాటించి తినాలని చెప్తాను. దానికి అవసరాన్ని బట్టి మనం తీసుకోవాలండి. మనకి అమృతం గురించి తెలుసు కదా అని డైలీ అమృతం తీసుకోవడం వల్ల మనకి అమృతం అవసరం పడినప్పుడు దాన్ని యూసేజ్ అనేది డిఫరెంట్ గా చేయాల్సి వస్తుంది. ఈవెన్ అల్లోపతిక్ వాళ్ళు చెప్తారు కదండి డ్రగ్ రెసిస్టెన్స్ అని. అదే కాన్సెప్ట్ ఆయుర్వేదిక్ లో ఓకసాత్మ్యము అని చెప్తారు. ఓకసాత్మ్యం అంటే ఏంటంటే ఒకే పదార్థాన్ని మాటి మాటికి రిపీటెడ్ గా తినడం వల్ల అది బాడీకి ఆహారంగా మారిపోతుంది. ఔషధంగా పనిచేయడం కాకుండా ఆహారంగా మారిపోతుంది. ఆహారానికి ఔషధానికి డిఫరెన్స్ ఏంటంటే ఆహారాన్ని అధిక ప్రమాణంలో తింటాము, ఔషధాన్ని చాలా తక్కువ మోతాదులో తీసుకున్నాం. ఇప్పుడు నేను కాఫ్ సిరప్ ఒక చెంచా తీసుకున్నానండి. చెంచా తీసుకుని నేను ఇంకా అన్నం తినకుండా ఉండగలనా? ఉండలేను కదా. సో రెగ్యులర్ బేసిస్ లో ఎప్పుడైనా మనం మెడిసిన్ ని వాడేస్తే దాని మోతాదు పెంచి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇది క్రానిక్ బ్రాంకియల్ ఆస్తమా వాళ్ళకి కూడా సూటబుల్ అయినా సార్ ఇది? మీరేం చెప్తున్నారండి? క్రానిక్ బ్రాంకియల్ ఆస్తమాటిక్ పేషెంట్స్ కూడా సూటబుల్ కదా సార్? ఎగ్జాక్ట్లీ అండి. మీరు చూసినట్లయితే పంకజ్ కస్తూరి అని బ్రీత్ ఈజీ టాబ్లెట్స్ కానీ బ్రీత్ ఈజీ పౌడర్ కానీ ఎనీథింగ్ ఇన్ ఆయుర్వేద, వాస అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ వైల్ డీలింగ్ విత్ పల్మనరీ కేసెస్. లంగ్స్ కి సంబంధించిన ఎనీ ప్రాబ్లం లో ఈ యొక్క ఇంగ్రీడియంట్ అనేది చాలా ప్రధానంగా ఉంటుంది. అదే విధంగా తులసి, ఆ తర్వాత కంటకారి, ముళ్ళుండి చిన్న మనకి దొండకాయలు లాంటివి వస్తూ ఉంటాయి, కంటకారి అని చెప్పి ప్లాంట్ మనకి ఈజీగా దొరుకుతూ ఉంటుంది. ఒక వీడ్ లాగా కనపడుతూ ఉంటుంది, తీసే కొట్టి పడేస్తూ ఉంటారు. దాన్ని కూడా మనం వాడుకోవచ్చు. వాళ్ళకి డోసేజ్ కూడా చెప్పుకుందామండి. వాళ్ళకి డోస్ ఇది 1 స్పూన్ ఇస్ ఎనఫ్ సార్? 1 స్పూన్ ఈజ్ ఎనఫ్ ఫర్ రెగ్యులర్ యూసేజ్ అండి. వెరాజ్ ఇన్ సివియారిటీ ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ సివియారిటీ. అవర్లీ వన్స్ కూడా 1 స్పూన్ తీసుకోవచ్చు అప్ టు సెటిలింగ్ ఆఫ్ దేర్ ప్రాబ్లం. అంటే ఇప్పుడు వాళ్ళు బాగా ఆయాస పడుతూ ఉన్నారు, ఒక స్పూన్ ఇచ్చాము, ఒక 10% తగ్గింది, మళ్ళా 1 hour లో ఆ ఆయాసం మోతాదు పెరుగుతున్నట్టు అనిపిస్తోంది,
మళ్ళీ అగైన్ సెకండ్ స్పూన్ ఇస్తాం. ఈసారి ఆ తగ్గింది 10% ఆల్రెడీ తగ్గుంది కాబట్టి ఇంకొక 10% యాడ్ ఆన్ గా తగ్గుతుంది. అలా మనకి ఒక 50% దాకా వచ్చేసరికి ఆల్మోస్ట్ నార్మల్ అనిపిస్తుంది వాళ్ళకి. అప్పుడు నార్మల్ గా మార్నింగ్ డోస్ నైట్ డోస్ లోకి పెట్టేస్తాం. ఆ ఓకే పరిస్థితి వచ్చే వరకు మాత్రం డోసేజ్ అనే దాన్ని రిపీటెడ్ గా అవర్లీ వన్స్ ఇస్తూ ఉంటాం. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఒకసారి ఇప్పుడు చేసినటువంటి ప్రొసీజర్ క్లుప్తంగా చెప్తున్నాను చూడండి. ముందుగా మనం అడ్డసరం ఆకుల్ని, తులసాకుల్ని, కావాల్సినటువంటి మసాలా దినుసులు అయినటువంటి లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి, తర్వాత ఆ, యాలకులు వీటిని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా హనీ ప్లస్ పచ్చకర్పూరాన్ని సేకరించడం జరిగింది. వీటన్నిటిని కూడాను మనం కుక్కర్లో స్టీమ్ బాయిల్ చేసి దానిలోంచి మనం ఎక్స్ట్రాక్షన్ తీసుకున్నాము. లాస్ట్ లో పచ్చకర్పూరం యాడ్ చేయడం జరిగింది. ఈ వచ్చిన యాక్వేస్ ఎక్స్ట్రాక్ట్ డైరెక్ట్ గా హనీని మనం కలిపేయడం జరిగింది. సో ఆ విధంగా కలిపిన తర్వాత దాన్ని మనం ఒకసారి పరీక్షించి చూసాం. ఇద్దరు వ్యక్తులను ఒకే సమయంలో తాగి మా ఎక్స్పీరియన్సెస్ ఏమున్నాయి అనేది మీతో షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇది చాలా ప్రాక్టికల్ థింగ్, చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు కనుక రెగ్యులర్ గా ఎవరైతే చిన్నపిల్లలు ఉండి ఇంట్లో కాఫ్ కోల్డ్ తో సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడాను చాలా బెనిఫిట్ ఉంటుంది ఇది. దీన్ని మనం వాసాతో చేసుకునేటువంటి కాఫ్ సిరప్ కింద చెప్తాం. దీనిలో ప్రధానంగా మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వాసా అయి ఉండడం వల్ల దాని పేరునే మనం తీసుకుంటాం తప్ప వాసా, తులసి, లవంగం, యాలకులు ఈ కాఫ్ సిరప్ అని చెప్పం. వీటిని ప్రక్షేప ద్రవ్యాలు అంటారు. అంటే మనం బల్క్ లో ఏదైతే ద్రవ్యాన్ని వాడతామో అదే మెయిన్ ఇంగ్రీడియంట్ పేరు మీదే మనకి ఒక సిరప్ అనేది పేరు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఆయుర్వేదిక్ లో ఉండేటువంటి పేర్లన్నీ అందుకే వస్తాయి. అదే మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, దాన్ని ఫస్ట్ వాడటం జరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని ఆ పేరు మీద పిలవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కనుక చెప్పండి, క్లాస్ ఇక్కడితో కన్క్లూడ్ చేస్తాను. సార్ వాస అనేది ఎంత ప్రమాణం తీసుకోవాలి సార్? అదే ఆకులు సార్ మనం ఈ రోజు తీసుకున్నటువంటిది 3 ట్విక్స్ తీసుకున్నామండి. అంటే సుమారుగా ఒక పెద్ద పెద్ద ఆకులు ఉన్నది బంచ్, ఒక 6 లీవ్స్ ఉన్నాయండి. అలాంటివి 18 లీవ్స్ ఉన్నటువంటి ప్రపోర్షన్ తీసుకున్నామండి. తులసి వచ్చేసి 4-5 దళాలు ఉన్నవి, ఒక 4-5 ట్విక్స్ తీసుకున్నామండి. ఓకే ఓకే సార్. ఇప్పుడు వాస అనేది మామూలుగా ఎక్కడ మనకు అవైలబిలిటీలో ఉంటది మామూలుగా? సార్ మీకు ఇంటికి బయట పొదల కింద వాటిని పెడతారు సార్. మేకలు మేయవు దీన్ని, గ్రీనరీగా ఓకే ఉంటుంది. ఈ చేదు వాసనకి వేరేవి కూడా రాకుండా ఉంటాయి, పురుగు పుట్ర అని చెప్పి పెడుతూ ఉంటారు. ఓకే ఇది రెగ్యులర్ గా దొరుకుతుంది సార్. నార్మల్ గా మీకు అవైలబుల్ ఉంటుంది. మీరు కనుక కొంచెం గట్టిగా అడిగితే ఎవరినన్నా మీకు చూపించగలుగుతారు. ఓకే ఓకే సార్. ఇది ఇది మనం తయారు చేసిన ఎక్స్ట్రాక్ట్ ఎన్ని రోజుల వరకు మనం యూజ్ చేయొచ్చు? మనం యాక్వేస్ ఎక్స్ట్రాక్ట్ తయారు చేస్తాం కదండి, దాన్ని హనీతో కలిపేస్తే న్యాచురల్ గా అది ప్రిజర్వ్ అవుతుంది. ఓకే ఓకేనండి. రెండోది ఏంటంటే దానికి మనం పచ్చకర్పూరం ఇట్లాంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ కాన్స్టెంట్ గా నిలవ ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రిమైనింగ్ థింగ్ ఓకే ఏంటంటే మినిమం గా ఒక 1 వీక్ 10 days మటుకు పాడవకుండా నిలవ ఉండగలుగుతుంది. అంటే ఒక 35 to 50 ml దాకా మనం ఎక్స్ట్రాక్ట్ తీయొచ్చు మొత్తం కలిపి. తీసుకున్నాం సార్, ఇప్పుడు మనకు వచ్చింది అది అదే 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 దాన్ని నియర్లీ ఒక 1 week 2 weeks లోనే కూడా కంప్లీట్ చేసేయచ్చు బాగాని వచ్చుంటే అందరికి బాగా పిల్లలకి. సివియారిటీ ఉందనుకోండి సార్, ఇప్పుడు మనకు వచ్చింది సరిపోతుంది. 50 ml సిరప్ కి 50 ml హనీ కలిపాము, ఒక 1 గ్రామ్ ఓకే పచ్చకర్పూరం కలిపాము. మొత్తం మనకి రేషియో చూసుకుంటే కనుక ఒక 100 grams అనుకోండి, అప్రాక్సిమేట్ గా 100 grams మనకి ఇది వచ్చింది, లిక్విడ్ వచ్చింది. ఈ 100 ml లిక్విడ్ ని మనం డోసేజ్ కింద తీసుకుంటే 5 ml పర్ సెర్వ్ తీసుకుంటాం నార్మల్ గా. ఓకే కొంచెం అడ్వాన్స్డ్ కండిషన్ లో 10 ml తీసుకుంటాం సార్. అంతే అంతే. 10 అది ml చిన్న తీసుకుంటే మార్నింగ్ నైట్ వేస్తే 5 days మాత్రమే వస్తుంది మనం చేసింది. అంతే అంతే అంతే. ఓకే ఓకే సార్.
సార్ ఇది జలుబు కూడా తగ్గుతుందా? జలుబు, దగ్గు, కఫం, ఆస్తమా వీటన్నిటికీ మంచి మెడిసిన్ అండి. ఓకే సార్. శ్రీధర్. ఓకే, థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, ఈ రోజు బాగుంది సార్ ఓకే. క్లాస్. కాకపోతే కొంచెం వీడియో ఆడియో కొద్దిగా కట్ అవడము, దానివల్ల కొంచెం పేషెన్స్ తగ్గినట్టు అనిపించింది మాకు. అవును. కానీ ఫైనల్ గా అయితే ఎక్స్ట్రాక్ట్ మాత్రం బాగా వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. ఓకేనండి. ఓకే. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.